రోజురోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం, నిమోనియా లాంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు చేతులకు, కాళ్ళకు సాక్స్లు, అదేవిధంగా తలకి మంకీ క్యాప్ లాంటి చిట్కాలు పాటించాలి. అదేవిధంగా నిమోనియా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలో చిన్నపిల్ల వైద్య నిపుణులు సోమ సంతోష్ కుమార్ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ సోమ సంతోష్ కుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు. మాది నెక్రేకల్, నల్గొండ జిల్లా. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే మనము ఈ చలికాలంలో చిన్నపిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చూసినట్టయితే ఒకప్పుడుతో పోలిస్తే ప్రతి ఇయర్ బై ఇయర్ సమ్మర్లో ఎక్స్ట్రీమ్ వెదర్ అంటే చాలా హీట్ ఉంటుంది అండ్ వింటర్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో చిన్నపిల్లల్ని కొంచెం మనం జాగ్రత్తగా చిన్న జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి కొంచెం మేజర్ డిసీజెస్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ కోల్డ్. సో మనకి ఏమవుతుందంటే, సో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కొంచెం ఒక 10 years ఏజ్ వరకు కూడా ఈ చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం చలికి తట్టుకోలేరు. సో దానికోసం మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అడిక్వేట్ క్లోతింగ్ ఇవ్వాలి. సో మనం ఏంటంటే కొంచెం లేయర్స్లో వాళ్ళని కప్పాలి. సో అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళకైతే ఖచ్చితంగా అడిక్వేట్ క్లోతింగ్, ఇయర్స్ని క్లోజ్ చేయడం, ఇయర్స్ కొంచెం మంకీ క్యాప్స్ కానివ్వండి, అండ్ చేతులకి కాళ్ళకి సాక్స్, మిటన్స్ ధరించి కొంచెం వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ క్లాత్ అంటే ఒక చిన్న బెడ్షీట్ లాంటివండి, దాంట్లో మనం వేసిన నార్మల్ కాటన్ డ్రెస్ది ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ వేసి సో ఒక లేయర్లో డ్రెస్సింగ్ చేస్తే వాళ్ళని కొంచెం వెచ్చగా ఉంచుకొని కోల్డ్ టెంపరేచర్కి వాళ్ళకి వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా చూసుకోవచ్చు. రెండవది చిన్నపిల్లలు అండ్ అప్పుడైనా పుట్టిన పిల్లలు కాకుండా నెక్స్ట్ ఒక 2 years 3 years పిల్లలు, వాళ్ళు కూడా ఇప్పుడు నేను చాలామందిని చూస్తుంటాం. ఏంటమ్మా ప్రతి నెల వస్తున్నారు సర్ది దగ్గు. ఏం లేదు సార్, పొద్దున్న 4 గంటలకు లేస్తాడు, లేచి పొలంకి వెళ్తున్నాడు. సో ఇది ఒక విధంగా మంచిది, కానీ అంత ఎక్స్ట్రీమ్ కోల్డ్లో ప్రతిసారి వాళ్ళు లేచి ఏమీ క్లోతింగ్ లేకుండా అలా మార్నింగ్ వెళ్ళి ఫ్రీక్వెంట్గా కోల్డ్ అండ్ కాఫ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఏంటంటే కొంచెం మార్నింగ్ 7-8 వరకు కొంచెం సన్ రైజ్ వచ్చేంత వరకు పిల్లల్ని కొంచెం ఈ టెంపరేచర్లో బయట తిరగనివ్వకుండా అండ్ ఈవినింగ్ పూట 6 o'clock అయ్యాక కొంచెం వాళ్ళని ఇంట్లో ఉంచి ఇండోర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయండి. థర్డ్ థింగ్, అలానే అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవద్దా అంటే మీ చలికాలంలో పిల్లల్ని బయటికి పంపించొద్దా, ఆడుకోనివ్వకుండా ఉండాలంటే నో. ఖచ్చితంగా ఏ పిల్లలైనా కూడా 3 years 4 years ఏ ఏజ్లో అయినా వాళ్ళని పిల్లల్ని ఖచ్చితంగా ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ నార్మల్ ఈ సన్ సెట్ కాకముందు కొంచెం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఈ టైంలో ఎక్స్పెషల్గా ఇండోర్ గేమ్స్ లైక్ చెస్ కానీ, క్యారమ్ కానీ, టాయ్స్ కానీ అవన్నీ ఇచ్చి కొంచెం ఎక్కువసేపు వాళ్ళని బయట తిరగనివ్వకుండా కొంచెం ఎంకరేజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, వామ్ ఫుడ్ ఇవ్వండి. సో వామ్ ఫుడ్ ఇస్తే ఎప్పుడైనా కూడా వాళ్ళకి కొంచెము ఏంటంటే ఫ్రీక్వెంట్ డయేరియాస్ కాకుండా, లూజ్ మోషన్స్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూ వ్యాక్సిన్ అంటాము. సో ఈ పిల్లలకి కొంచెం కోల్డ్, కాఫ్, ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా రాకుండా కొంచెం మీ డాక్టర్ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కలిసి కొంచెం ఫ్లూ షాట్స్ ఇప్పించుకోండి. దీనివల్ల కొంచెం ఉన్న ఒక నిమోనియా ఒక సివియారిటీ కానీ వాళ్ళకి ఒకవేళ ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్స్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంచెం వింటర్ కాలంలో బాగుంటుంది. చూసినట్టయితే ఈ కాలం ఇప్పుడే మనకి ఇంత చలి ఉంది. సో ఖచ్చితంగా డిసెంబర్ ఎండింగ్, జనవరి ఎండింగ్లో మనం ఇంకా చలి తీవ్రతను ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ టైంలో కొంచెం పిల్లల్ని బెచ్చగా ఉంచి అడిక్వేట్ క్లాతింగ్ ఇచ్చేసి, అండ్ ఈ టైంలో ఏమవుతుందంటే చిన్నపిల్లలకి కొంచెం ఈ ఇయర్కి బ్లడ్ సప్లై తక్కువయ్యి చలికాలంలో ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం ఇయర్స్ని కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు ఈ ఇయర్ ప్లగ్స్ ఇచ్చేసి కొంచెం మనం మాస్క్లు వాడి, క్యాప్స్ వాడుకొని ఈ చెవులో చల్లటి గాలి రాకుండా ఇయర్ ఇన్ఫెక్షన్స్ని కాపాడుకోవచ్చు. ఈ కూల్ ప్రోడక్ట్స్, ఐస్ క్రీమ్స్ వల్ల ఏమంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చేసి నిమోనియా సెటిన్ అవ్వడం జరుగుతుంది. సో మనం కొంచెము పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ నుంచి ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోండి.